నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెన్షన్లు ఏరివేత కార్యక్రమాన్ని అద్దంకి మండలంలో శ్రీకారం చుట్టారు. అద్దంకిలో ప్రతి నెల 10 నుంచి 15,000 రూపాయలు పెన్షన్లు తీసుకుని పక్షవాతం, కిడ్నీతో బాధపడుతున్న వారు 31 మంది ఉండగా, ఇందులో అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో 10 మంది ఉండగా, సోమవారం గుంటూరు నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం పెన్షన్దారుల ఇళ్లకు చేరుకుని పెన్షన్లు తీసుకుంటున్న వారితో మాట్లాడి వైద్య పరీక్షలు చేశారు. కిడ్నీ వ్యాధి, పక్షవాతం, మంచంలో ఉన్న వారికి సంబంధించి పరిశీలించారు. గత ప్రభుత్వంలో బోగస్ పెన్షన్లు ఇచ్చారని ఆరోపణలు రాగా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల వారీగా పెన్షన్ల తనిఖీ కార్యక్రమం చేపట్టింది. బృందం పరిశీలించి కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నారు. వాకర్తో నడుస్తున్నావా? ఆగం. మా డాక్టర్ గారే చూస్తున్నాను. రెండు చేతులు పైకను, రెండు చేతులు పైకను. చెయ్యి గట్టి కొట్టుకో, నా చెయ్యి గట్టి కొట్టుకో. ఈ 2,000 గట్టిగా ఎందుకో చెయ్యి చేస్తున్నావు. వాకర్తో నడుస్తున్నావా? కర్ర పట్టుకుంటే లేగవు కదా. ఇదో నా పైన చూడమ్మా, పేరేంటి? నూర్జాబీనా? వయసు ఎంత? ఇంతకు ముందు ఏమి పోలియో వ్యాధి అలా ఏం లేదు కదమ్మా? ఏం రాలేదుగా? మీరు తీసుకో. పెట్టాలి. మా దానికి సార్ ఫస్ట్ పేషెంట్ ఏం కాదు. వస్తున్నాను. అసలు నడవలేవు కదా బాబు? అంటే ఏదైనా సపోర్ట్ పట్టుకొని నడుస్తాడమ్మా? కాలు పైకి లేవు బాబు, ఎంత వస్తే అంత. పర్వాలేదమ్మా, మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చెప్పండి మాకు. అడిగింది చెప్పు. అబ్బాయిని అడిగేటప్పుడు మాట్లాడు. కలిపి వచ్చేసింది. పైకను కొంచెం కొంచెం
అద్దెంకి జీవనాడి అయిన గుండ్కమ్మ నది ఆనవాళ్లు రాను రాను అంతరించిపోతుందని, గతంలో గుండ్కమ్మ నదికి ప్రస్తుత గుండ్కమ్మ నదిని చూస్తే అర్థమవుతుంది. గతంలో గుండ్కమ్మ నది ఎంతో విశాలంగా ఉండేది. కొందరు గుండ్కమ్మ నది పరిసరాలను ఆక్రమించుకొని వ్యవసాయ భూమిగా మార్చుకోగా, మరికొందరు ఇసుక త్రవ్వకాలు చేస్తుండటంతో నది పరివాహక ప్రాంతం మూసుకొని పోయింది. గుండ్కమ్మ నదిని కాస్త డంపింగ్ యార్డ్ గా మార్చడంతో పట్టణంలో ఉన్న చెత్తా చెదారం, జంతు కళేబరాలు తీసుకుని వచ్చి వేస్తున్నారు. గుండ్కమ్మ నదిని పరిరక్షించమని ప్రజా సంఘ నాయకులు అధికారులకు అర్జీలు ఇవ్వగా చర్యలు తీసుకోలేదు. బ్రిడ్జి కింద ఇసుక త్రవ్వకాలు చేయడం వల్ల బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్లు దెబ్బతిన్నాయి. బ్రిడ్జి మీద వాహనాలు వెళ్తుంటే బ్రిడ్జి షేక్ అవుతుంది. ప్రజా సంఘ నాయకులు మన్నా త్రిమూర్తులు గుండ్కమ్మ నది పరిరక్షణపై దృష్టి పెట్టి అందరినీ కలుపుకొని అధికారులకు అర్జీలు ఇచ్చి పోరాటం చేయడంలో ఇటీవల రెవెన్యూ అధికారులు గుండ్కమ్మ నది చుట్టూ హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా జంగ్లీలు క్లియర్స్ చేయించి స్నానపు ఘట్టాలు ఏర్పాటు చేసేందుకు అద్దెంకి మున్సిపల్ అధికారులు అంచనాలు వేశారు. అయినా నేటికి పనులు ప్రారంభం కాలేదు. గుండ్కమ్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని త్రిమూర్తులు పిలుపునిచ్చారు. జీవనది గుండ్లకమ్మ గత 2 దశాబ్దాల పైబడి గుండ్లకమ్మను కాపాడాలని, గుండ్లకమ్మను రక్షించుకోవాలని అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రజలు వందల కొలది అర్జీలు సంబంధిత అధికారులు సమర్పించారు. అయినా ఈరోజు కూడా వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక అక్రమదారులు తవ్వుతున్నారు. బ్రిడ్జికి దగ్గర బ్రిడ్జి కింద కూడా పెద్ద పెద్ద గోతులు తీస్తున్నారు. బ్రిడ్జి అసలే అవసాన దశలో ఉందని సంబంధిత అధికారులు చెప్తున్నారు, ఇంజనీర్ డిపార్ట్మెంట్. దాని మీద ఇటీవల మండల న్యాయాధికారి సంస్థ అద్దంకి కోర్టు పరిధిలో మేము పిఎల్సి కూడా వేసాము. నిన్న ఆర్డీఓ గారు అద్దెంకి వస్తే ఆర్డీఓ గారు కూడా అర్జీ ఇచ్చాము. ఆర్డీఓ గారు స్పందన బాగానే ఉన్నది. ప్రజలు సహకరిస్తే ఏముందంటే బాగా చేస్తాము, ఎంతో కాలం పట్టదు దాన్ని జంగిల్ క్లియరెన్స్ చేసుకొని మన బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడానికి. ప్రజలు సహకరించాలని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ప్రజలు, బాధ్యత గల పౌరులు ఇలాంటి విషయాల్లో ముందుకు రావాలి. అది సామాజికంగా జాతీయ వనరులు కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, అందరి మీద ఉంది. కాబట్టి గుండ్లకమ్మ అద్దంకి పట్టణానికే కాదు, వందల గ్రామాలకి, నదీ ప్రాంత గ్రామాలైన 100 గ్రామాలకి ఇది జీవనదిగా ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడుకున్నట్లో ప్రతి ఒక్కళ్ళు బాధ్యత గల పౌరులుగా ముందుకు రావాలి, ఉద్యమంలో భాగస్వాములు కావాలి. పాత గుండ్లకమ్మను చూసే వరకు ఉద్యమ పోరాటం కొనసాగిస్తాం. అప్పటి వరకు అధికారులు రేయింబవళ్లు అక్రమ ఇసుక తవ్వకందారులను నిలుపుదల చేయాలి. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ పర్మిషన్ ఉంది, అక్కడ తవ్వుకోవాలి. వాస్తవంగా ఇక్కడ ప్రజలకి నష్టపరిచే విధంగా, గుండ్లకమ్మ బ్రిడ్జికి నష్టపరిచే విధంగా దగ్గరలో తవ్వటం దారుణమైన విషయం. కాబట్టి వీటన్నిటి మీద చర్యలు తీసుకొని జీవనది గుండ్లకమ్మను రక్షించాలని, ఇది ప్రజా ఉద్యమంగా భావించి తగు చర్యలు, సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్యలు గుండ్లకమ్మ నదిలోకి వెళ్లి రావాలంటే ముళ్ళ చెట్లు, మురుగు గుంటలు, మృత కళేబరాలు వెళ్లనియ్యవు. కొంతమంది స్వార్థపరులు ఇష్టారీతిన వృక్ష సంపదను నాశనం చేస్తూ నదులు, సరస్సులు, ప్రవాహాలను ఆక్రమణ చేస్తూ అడ్డుకట్టలు వేస్తూ ఉన్నందు వలననే నిన్న కాక మొన్న బెజవాడను ముంచిన బుడమేరును చూడండి. ఇదే తరహాలో ఎన్ని తుఫాన్లు ఎలాంటి గ్రామాలను, ఎలాంటి పట్టణాలను ముంచి వెళ్ళాయో చరిత్ర మనకు చెప్తుంది. గుండ్లకమ్మ నదిలో గుండా ప్రజలు రాకపోకల వలన ప్రజలు మృత్యువాత పడుతున్నారని,
అప్పటికి చుట్టుపక్కల 100 గ్రామాలకు కేంద్రంగా ఉన్న అద్దంకి రాకపోకలకై ప్రజా రవాణాకు మేలు కలిగే విధంగా అభివృద్ధి పరంగా కూడా చూసి కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మితమైనది ఈ గుళ్ళకమ్మ బ్రిడ్జి. జీవనది గుళ్ళకమ్మను కాపాడుకొనుటలో గుళ్ళకమ్మకు సంబంధించి స్థానిక అధికారులు చేయవలసిన పనులుగా పొల్యూషన్ కంట్రోల్ అండ్ రివర్ కన్జర్వేషన్ యాజిటేషన్ కమిటీ, ప్రజా సంఘాలు చేస్తున్న విజ్ఞప్తి. ప్రతి విద్యార్థికి 10వ తరగతి ఎంతో కీలకమని 10వ తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు చెప్పిడి వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో మాలాది శ్రీనివాసరావు సౌజన్యంతో అద్దంకి పట్టణంలోని గిరిజన బాలుర పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా మోడల్ పేపర్స్ ను పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలని, 10వ తరగతి పరీక్ష సమయం దగ్గర పడుతున్న తరుణంలో విద్యార్థులు సినిమాలకు, టీవీలకు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండి శ్రద్ధగా చదువుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని, 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ కావాలని శ్రీనివాసరావు సౌజన్యంతో స్టడీ మెటీరియల్ అందజేస్తున్నారన్నారు. స్నేహం అంటే ఏంటిది? అందరూ కలిసిమెలిసి ఉండటము, అందరూ మనలాగా చూసుకోవడం స్నేహం అని. సేవ అంటే మనకు ఉన్నటువంటి ఇతరులకు సహాయం చేసేది సేవ. ఇది ఎవరు అలవాటు పడాలి? ముందు ముఖ్యంగా ఈ రెండు ఎవరు ఉండాలా? మీకు ఉండాలి కదా. మీకు ఎందువల్లంటే మీ ఊరు కాదు, ఈ జిల్లా కాదు, ఈ ప్రాంతం కాదు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నారు అంతే కదా. అమ్మ ఎక్కడ లేదు, అప్పుడు మీరు ఎక్కడ ఉండాలా? అందరూ స్నేహంతో కలిసిమెలిసి ఉండాలి. ఒక తిట్టుకోవడం, ఒక కొట్టుకోవడం ఉండాలనుకోండి, ఏమైతే మనకి మనకి భేదాలు వస్తాయి. సేవ అంటే ఏంటిది? నీకు పెన్న లేదు, నీ పెన్ను ఇంక్ అయిపోయింది, లేదా రీఫిల్ అయిపోయింది, పల్లెటూరు కలవండి, నువ్వు కష్ట సాగిపోయావు మధ్యలో, ఏం చేయాలి? నువ్వు మధ్యలో నువ్వు కొంచెం రాకు మానుకుంటావా? ఏం చేయాలా? పక్కన వాడు ఏ నాయకుడిని కలవండి అయితే కలిసి వాడు కష్ట రాసుకుంటాడు, వాడు కూడా మనతో పాటు రాసుకుంటాడు. దీన్ని ఏమంటాము? ఎక్కడో లేదు, ఎన్ని మళ్ళీ ఉంటాయి. ఎందుకంటే విద్యార్థులు కాబట్టి మనకి 3 రకాల మనుషులు ఉన్నారు. ఎవరు 3 రకాలు? ఆడమగ కాదు. ఎవరు మనుషులు? చెడ్డవాడు, మంచివాడు, ఉత్తముడు. చెడ్డవాడు ఏం కొట్టుకుంటాడు? ఎక్కడే పాస్ అవ్వాలనుకుంటాడు. ఎవరు పాస్ అవ్వకూడదు. మీరందరూ కూడా అంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. సందిరెడ్డి గారి ద్వారా పరిచయం అయితే సందిరెడ్డి గారి టైంలో కూడా మనకు ఫ్యాన్స్ ఇవ్వడం జరిగింది, బుక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మురళి గారు ఆధ్వర్యంలో మంచి మైకు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మైకు, అదేవిధంగా ఈ బుక్స్ కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నేను ఒక మాట చెప్తా ఉంటాను. ఏమాటంటే అది 3 కేటగిరీలుగా విభజిస్తామని. ఈ సమాజంలో 3 రకాలైనటువంటి క్వాలిటీస్ కనపడతా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే వచ్చినటువంటి ధనాన్ని ఒక భాగమేమో పేద ప్రజలకు ఇవ్వడము, లేకపోతే ఇంకొక భాగం ఏం చేస్తారంటే దాన ధర్మాల కోసం, ఏది అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితాల కొరకు. తర్వాత కొంత భాగమేమో తన కుటుంబం యొక్క సౌఖ్యాల కొరకు వాడుకోవడం జరుగుతుంది. అయితే ఇట్లాగా ప్రత్యేకించి ఇలాగా అంటే పేద విద్యార్థుల కొరకు కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి వాటి కొరకు కానీ ఇలా ఖర్చు పెట్టేటువంటి వారిని ఏమంటారంటే మహోన్నతులు అని అంటారు. అంటే చూడండి, తన కుటుంబం ఒక్కటే చూసుకున్నటువంటి వ్యక్తిని ఏం చేస్తాడంటే కామన్ పీపుల్ అని అంటారు. అదేవిధంగా
కుటుంబాలు బంధువర్గం మొత్తం కూడా మంచిగా ఉండాలి, వారి యొక్క స్థితిగతులు మంచిగా డెవలప్ చేయాలి. మనకు ఉన్నటువంటి పేదలు అనుకున్నటువంటి వాళ్ళేమో ఉన్నతులు అంటారు. అంటే ఈ తన కుటుంబము బంధువర్గమే కాకుండా సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తులను మహోన్నతులు అంటారు. నిజంగా చెప్పాలంటే రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యాలయం చాలా చూస్తున్నాం. మనకనే కాదు, మనకు చేస్తున్నారని కాదు, కానీ అన్ని స్కూళ్ళు కూడా మంచి సహాయం చేస్తా ఉన్నారు. అందుకు మరి ఒకసారి వీరందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అంటే ఏదో ఇప్పుడు చూడండి, మనకి సింగరకొండ రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారు మనకు సహాయం చేస్తున్నారంటే వీళ్ళు ఏదో టాటా బిర్లాని కాదు, కానీ లేకపోతే రిలయన్స్ అంబానీ అని కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి దానిలో కొంత పేద పిల్లలకి అంటే ఇబ్బందులు ఎంతో మందిని చూస్తా ఉన్నారన్నమాట. అంటే మీరు మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే కానీ వాళ్ళకి ఏదో మరీ దాని ఎక్కువైపోయో లేకపోతే రకరకాలుగా ఆస్తులు ఉన్నాయి ఉండి బట్టి మీకు ఇవ్వడం కాదు. మీరు గుర్తు పెట్టుకోవాలా. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజెటెడ్ టీచర్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లా యూనిట్కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అద్దంకి కేఆర్కే డిగ్రీ కళాశాలకు చెందిన ఫిజిక్స్ అధ్యాపకులు డాక్టర్ ప్రసాద్ యూనియన్ సెక్రటరీగా ఎన్నిక కాగా సోమవారం ప్రసాద్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు అధ్యాపకులు కలిసి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. అద్దంకి పట్టణానికి చెందిన మన్న త్రిమూర్తులకు ఎల్ఐసి తరపున 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు 30 లక్షల రూపాయలు ఇచ్చినందున సోమవారం అద్దంకి ఎల్ఐసి కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ మాధవ కృష్ణ, సేల్స్ మేనేజర్ విద్యాసాగర్ కలిసి ఎండిఆర్టీ అవార్డును అందజేసి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో పనిచేస్తున్న హెల్పర్స్, అటెండర్స్ కు మొత్తం 12 మందికి 18,000 రూపాయల విలువ కలిగిన సరుకులు అందజేశారు. ఇంత అద్భుతాన్ని సాధించడానికి మొదటి శక్తి రఘురామరెడ్డి గారికి నమస్కారం. మూర్తులు గారు హనుమంతుడు లాంటి వాడు. విషయం ఏంటంటే ఆరు పాలసీతో సంతృప్తి పడి సీన్ నవ్వుతున్నాడు. విషయం అదే, ఆరు పాలసీతో సంతృప్తి పడి మామూలుగా ఎక్కడ 6 పాలసీలు చేయమంటారని అడుగుతాడు అని చెప్పి తప్పించుకొని తిరుగుతుండేవాడు. సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్, బాగా తెలిసే ఉంటుంది అందరికి. బయట సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఆయన. మామూలుగా ఈ కళారంగంలో వాటిలో 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంటాడు. అసలు నిజంగా కారు వేసుకుని బయలుదేరితే ఆ మొహమాటం అనే ఒక పదార్థం వదిలిపెడితే త్రిమూర్తులకు కాని పాలసీలు అంటూ అది వదిలిపెట్టమని చెప్పండి నేను. ఎందువల్లంటే అది ఉండబట్టే చాలా అందంగా ఒప్పిస్తున్నాడు. ఆ మొహమాటం అనేటువంటి వదిలేస్తే చాలా ప్రమాదంగా ఒప్పుడతాడు మనిషి. కాబట్టి ఆయన మొహమాటం అనే పదార్థం ఉంది మనిషికి చాలా. అది ఉంది కాబట్టి అసలు ఇంకా ఆయన దాదాపుగా ఆంధ్రదేశంలో ఏ మూలకి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా త్రిమూర్తులు అంటే పలుకుతారు. పలానా వాళ్ళు మనం ఆ ఊరు అంటే ఎగ్జాగరేషన్ చెప్పడం కదా, శక్తి కోసం చెప్తున్నాం. ఏ ఊరు వెళ్ళినా పలానా సర్పంచ్ ఎవడంటే చెప్తాడు. అలాగే 2 త్రిమూర్తులు గారు అంటాడు. అది పరిస్థితి ఇది. కాబట్టి ఆ ఊళ్ళో 4 పాలసీలు ఇప్పించడం అనేది అది పెద్ద విషయం కదా. కాకపోతే విషయం ఏంటంటే ఆయన దొరుకున్న చొక్కా మీద మొహమాటం అనే ఇంకో పదార్థం ఉంటుంది. ఆ పదార్థం వదిలేస్తే అయితే ఆ పదార్థం ఉండబట్టి ఆయనకి అంత గౌరవం. మొహమాటం అనే పదార్థం వదిలేస్తే ఏ మనిషి అయినా అంతే. కానీ మొహమాటం అనే పదార్థం దాన్ని కొద్దిగా ఏదో కాస్త తీశాడు రఘురామరెడ్డి గారు, కాస్త తీసి వాళ్ళు ఇచ్చేసాడు. కాకపోతే విషయం ఏంటంటే 6 పాలసీల నుంచి 100 పాలసీలకు వెళ్ళడం అనేది అది ఖచ్చితంగా మన ఎస్బిఎం గారు సాధించిన విజయం అని చెప్పుకోవాలి. తీసుకెళ్ళాడంటే ఎస్బిఎం గారు మామూలుగా తిగిరి ఇసుమన తైలముకు తీసినట్టు అని. కాబట్టి చాలా బాగా చేశాడు. అయితే దీంట్లో మంచి సుగుణం ఏంటంటే త్రిమూర్తులు గారిని ఆల్రెడీ ఆ ట్రాక్ మీద పెట్టాడు. ఇంకా ఆయన అదే పని మీద ఉంటాడు, ఇంకా అదే ఆలోచనగా చేసుకుంటూ వెళ్తుంటాడు. కాబట్టి ఇంకా ఆయన గెలాక్సీ కాదు ఇంకేదో పైన ఉంటే అది కూడా చేస్తాడు. కాబట్టి త్రిమూర్తులు గారి మామూలుగా ఎదుగుదలకు హద్దు ఆకాశమే అని చెప్పి తెలియజేస్తూ ఆయన ఆర్థికంగా కూడా ఎదగాలని మాలాంటి వాళ్ళందరూ మిత్రులను కోరుకుంటాం. కాబట్టి ఇది ఆర్థిక స్వావలంబనకి, ఆర్థికమైన ఎదుగుదలకి ఎల్ఐసి అనేది ఖచ్చితంగా మూలకారం. కాబట్టి త్రిమూర్తి గారు ఇంకా మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలి. వారిని ప్రోత్సహించిన మన ఎస్బిఎం గారికి, ఏబిఎం గారికి, వారిని బాగా వెనక నుండి నడిపిస్తున్నటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్ మిత్రులు రఘురామరెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఇక్కడే తెలుస్తోంది మన డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థ యొక్క గొప్పతనం. అంతే సార్, మోదీ సైట్స్ వాడచ్చు.
చాలా పూలే మన ప్రీతమ నాయకుడు ముద్దు బిడ్డ అద్దంకి ముద్దు బిడ్డ త్రిమూర్తులు గారు ఎంబీఆర్టీ కాన్ఫరెన్స్ సందర్భంగా నేను జరుపుతున్న సన్మానం ఉంది. అట్లానే ఈయన ఒక మాట కూడా ఇచ్చాడు. 26వ సంవత్సరం 2026 కూడా ఎంబీఆర్టీకి ఫస్ట్ మొదటి నెలలో జనవరిలో ఎంబీఆర్టీ కంప్లీట్ చేసి 2 లక్షల రూపాయలు క్యాష్ అవార్డు తీసుకుంటానికి కూడా తదాసు చేయాలా, చేయకపోతే కుదరదు, చేయాల్సిందే, ఉన్న మాట లేదు. కనిపిస్తే ఎంబీఆర్టీ, కనిపిపోయినా ఎంబీఆర్టీ. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.